హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మనకు కిడ్స్కి బ్లౌజ్ డిజైన్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపించేస్తాను. బ్లౌజ్ మార్కింగ్ అనేది చూసారు కదండి. ఇలాగైతే మనం బ్లౌజ్ డిజైన్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ అనేది ఇప్పుడు మనము బ్లౌజ్ అయితే ఇక్కడ పెట్టేసాం కదండి. ఇప్పుడు ముందు మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ చూడండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేయండి, మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి. ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే అండి, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇప్పుడు నేను మార్కింగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను కదా, సేమ్ అండి ముందు చేసి పెట్టాను కదా, సేమ్ అలాగే వస్తుంది చూడండి. ఇక్కడ చూసారు కదండి. ఇలాగైతే మనం మొత్తం అయితే వేసుకుందాము. మీకు ముందే చూసారు కదండి బ్లౌజ్ డిజైన్ అనేది నేను ముందు స్టిచ్ చేసి నేను వర్క్ అయితే చేశాను కదండి, సేమ్ అండి అదే బ్లౌజు. చూసారు కదా, మనం ఆ బ్లౌజ్ తీసుకునేసి మనం ఇక్కడైతే మార్కింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ చూసారు కదండి, మార్కింగ్ అనేది మనకి ఎన్ని ఇంచులు కావాలనేది టేప్ చేసుకొని కొలుచుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, మన కిందకి వచ్చేసి చిన్నపిల్లలకైతే మనము 3 ఇంచ్ అనేది తీసుకోవాలండి. మనకు వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి కొంచెం మనకు లెంత్ అనేది తీసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి ఇది 5 ఇయర్స్ 6 ఇయర్స్కి అయితే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇక్కడ హ్యాండ్ దగ్గర ఫస్ట్ పైనుంచి మనం హ్యాండ్ దగ్గరికి ఎక్కడ ఎంత ఉందనేది చూసుకోవాలండి. ఇక్కడైతే మనకు 4 ఇంచ్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకు చంక భాగం అనేది సరిపోతుంది, కరెక్ట్గా అనేది సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకు పైన అనేది ఎంత వేసుకోవాలి, మళ్ళీ అలాగే హ్యాండ్కి అయితే ఎంత వేసుకోవాలనేది మొత్తం అయితే ఇక్కడ చూసేయండి, మీకు అర్థమవుతుంది ఎలా చేయాలనేసి. నేను డీటెయిల్స్కి అయితే చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడ స్లిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, లేదంటే అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదండి, మనం కింద బ్లౌజ్ అయితే ఎంత ఉందో అంత మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనకు డిజైన్ చేసేకి మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు బ్లౌజ్ తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు ఎంత కావాలనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎంత వేసుకోవాలనేసి మనకు టేప్ తీసుకునేసి మనం కింది సైడ్ పై సైడ్ వచ్చేసి మనకు 1.5 ఇంచ్ అనేది తీసుకోండి. 1.5 ఇంచ్ తీసేసుకున్నారంటే చిన్నపిల్లలకి నెక్ అనేది సరిపోతుంది. లేదంటే మనకు కొంచెం ఎగస్ట్రా కావాలనుకుంటే మనకు ఎగస్ట్రా తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నామంటే మనకు లూజ్గా అనేది ఉంటుంది, మనకు జారిపోతుంది. ఓకేనా, ఇలా అయితే మన స్కేల్తో అయితే ఇలాగైతే మనం డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ చూసారు కదండి, చంక భాగం అనేది ఎంత ఉందో చూసేసుకోండి. చూసారు కదండి, సేమ్ 4 ఇంచ్ అనేది ఉంది. మనం 4 ఇంచ్ అనేది ఉంది కదా, మనం ఇలాగే మనం మార్కింగ్ అనేది మనము చేసుకున్నాం. ముందు చేసుకున్నాం కదా, మళ్ళీ దానిపైన చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇక్కడ కిందికి అనేది ఎంత కావాలనేది చూసేసుకున్నాము. మన బ్లౌజ్ హాల్ట్ అనేది పెట్టేసాం కదా, అక్కడ ఎంత ఉందో అక్కడ అంతే ఉంది కదండి. ఇక్కడ చూడండి, మనము రౌండ్ అనేది తిప్పేసుకుందాం. మనం నెక్ రౌండ్ అనేది తిప్పేసుకోవచ్చు, లేదంటే మనకు ఏది కావాలో అదైతే చేసుకోవచ్చు అండి. మనకు డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా, ఇక్కడైతే నేను రౌండ్ నెక్ అనేది వేసాను. మనకు చంకాయ చిన్నపిల్లలకి అనేది కొంచెం చూసేసుకొని చేసుకోండి, ఈజీగా అనేది అయిపోతుంది. మన పెద్దోళ్ళకైతే మనకు 1.5 ఇంచ్ అనేది పెట్టేసుకోవాలండి. చిన్నపిల్లలు కదా, ఇక్కడ మనకు కొంచెం తక్కువైనా పర్వాలేదు, చూసేసుకొని చేసుకోండి. ఓకేనా, మనకు మళ్ళీ ఖర్చులు అనేది పోతాయి కదా, మనం చూసేసుకొని చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, ఖర్చుకు అనేది మనము ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తీసేసుకొనేసి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా చేసుకోండి, మీకు ఈజీగా అనేది ఉంటుంది. మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ స్టిచ్ అనేది ఎంతవరకు చేసుకోవాలనేది మనకు అర్థమవుతుందండి. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, మనకు ఇప్పుడు బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టాము. ఇక్కడ ఖర్చుకు అనేది ఎగస్ట్ అనేది పెట్టాము. చూసారు కదండి, 1.5 ఇంచ్ చేసుకోండి, లేదంటే 2 ఇంచ్ అని చేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, కొంచెము వాళ్ళు కొంచెం లావ్ అయినా కొంచెం హైట్ అయినా కానీ మనం బ్లూజ్ చేసుకునేకి ఈజీగా అనేది ఉంటుంది. కింద సైడ్ కానీ అంతే అండి. ఇక్కడ చూసారు కదా, 1.5 ఇంచ్ అనేది తీసేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకునేసి ఫిల్డ్ అనేది పెట్టేసుకుంటాం కదా, అలా ఫోల్డ్ చేసుకునేటప్పటికి ఈజీగా అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇలాగైతే మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనకు ఉల్టా అనేది వేసుకునేసి మనం మార్కింగ్ ఎలా చేసుకున్నాము ముందు వీడియోలో అయితే మీకు చూసారు కదండి, ప్రీవియస్ వీడియోలో అయితే పెద్దవాళ్ళ బ్లౌజ్ అయితే చూసారు కదండి, సేమ్ అండి అలాగే. ఇప్పుడు మనము ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఈ సైడ్ కానీ మన ఫ్రంట్ అనేది పడాలి కాబట్టి మనము హ్యాండ్తో అనేది ఇలాగైతే చేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్తో చేసుకున్నామంటే మనకు ఆ సైడ్ నుంచి ఉండే ఫ్రంట్ అనేది ఈ సైడ్ అనేది పడిపోతుంది. అప్పుడు మనము మార్కింగ్ అనేది ఈజీగానే చేసుకోవచ్చు. చూసారు కదండి, మార్కింగ్ అయితే పడిపోయింది, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి. మనం ఇలాగనేది మొత్తం అయితే చేసుకోవచ్చు, చాలా ఈజీగా అనేది ఉంటుంది. ఓకేనా, మనకు షేప్ అనేది రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది, నీట్గా అనేది వస్తుంది ఫినిషింగ్ అనేది. ఓకేనా, మొత్తం అయితే ఇలా చేసుకుందామండి. ఇలా చూసారు కదా, మనం ఇక్కడ రౌండ్ అని తీసుకున్న తర్వాత మనకు బాక్స్ షేప్ కానీ తీసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట, మనకి ఎట్లా కావాలంటే అలాగని తీసుకుందాము.
ఓకేనా. మనకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ చేసుకోవచ్చు, లేదంటే వీ నెక్ కానీ అట్లా నెక్ మనము డిజైన్ అనేది చేసుకోవచ్చు అండి. మనకు రౌండే కావాలనుకుంటే రౌండ్ అయినా పెట్టేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మనం చూసారు కదండి, ఇక్కడ చంక భాగం అనేది డిజైన్ అయితే చేసుకున్నాము, డ్రా అయితే చేసుకున్నాము. ఓకేనా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్, లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎంతోమంది చూసేదానికి మనకు ఈ ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, మనము డిజైన్ అనేది ఇలా చేసుకోవాలండి. మొత్తం అయితే మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, మళ్ళీ అలాగే మనకు ఖర్చుకు అనేది ఎగస్ట్రా అనేది ఇలా చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, మనము ఇక్కడైతే మనం మొత్తం మార్కింగ్ అయితే చేసుకున్నాము. మనం డిజైన్ అన్నది ఇక్కడ మనం ఎలా కావాలనేది డిజైన్ అనేది చేసుకోవచ్చండి. ఓకేనా. ఇప్పుడు నేను బ్లౌజ్ పెట్టుకొని మీకు చూపిస్తాను. చూసారు కదండి, బ్లౌజ్ పెట్టుకొని చూపించాను మీకు. కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా అనేది ఉంటుంది. మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు వేసేకి. చూసారు కదా, ఇక్కడ నెక్ దగ్గర అయితే మనకు కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది, సరిపోయేసింది. ఓకేనా. చూసారు కదండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే. చూసారు కదండి, మనకు బ్లౌజ్ అయితే మనం మార్కింగ్ అయితే చేసుకున్నాము. చాలా యూస్ఫుల్ అనమాట. ఇంతే కాదండి, మీకు పేపర్తో కానీ మీకు కట్ చేసుకొని చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, మనం పేపర్తో కానీ కట్ చేసుకునేసి ఇక్కడ అయితే చూస్తున్నాము. ఎందుకంటే మనము బ్లౌజ్ మీద వేసుకోవాలంటే మనకు ప్రస్తుతానికి అయితే వేసుకోలేం కదా, అర్జెంట్ అన్నప్పుడు మనం ఇలాగని చేసుకున్నామంటే పేపర్ పైన మనకు అర్జెంట్గా అనేది మనము డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదండి, సేమ్ మనము 3 ఇంచ్ అనేది పెట్టేసుకున్నాం, ఖర్చుతో సహా మనం 3 ఇంచ్ అయితే ఇక్కడ మార్కే చేసుకున్నాం. అలాగే మనకు చంక భాగం అనేది 4 ఇంచ్ అనేది ఇక్కడ చూసారు కదండి. మనకు బ్లౌజ్కి అనేది మనం బ్లౌజ్ చూసేసుకుని ఆల్తీ బట్టి ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర ఎంత కావాలనేది ఎంత చూసుకొని వేసుకోవాలి. 2 ఇంచ్ కానీ 2.5 ఇంచ్ కానీ అలాగనే చేసుకోవాలండి. మనకు చాలా అప్పుడు సరిపోతుంది, బాగుంటుంది. అలాగే హ్యాండ్ అనమాట, చిన్నపిల్లలు కదండి, మనకు హ్యాండ్స్కి అయితే వేసేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఎందుకంటే వాళ్ళకి హ్యాండ్స్కి అనేది మనం బుగ్గల్లాగా పెడతారు వాళ్ళ పిల్లలకైతే, లేదంటే మామూలుగా అయితే కొంచెం డిజైన్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకేనా. చూసారు కదండి, ఇక్కడైతే పైన అయితే ఇట్లా మనం ఎంత పెట్టామనేది సేమ్ అండి, అంతే వస్తుంది. 3 ఇంచ్ అనమాట. అలాగే మనకు చంక భాగము అలాగే పైన షోల్డర్కి అనేది ఎంత కావాలనేది చూసేసుకోవచ్చు. ఇక్కడ కానీ మన హ్యాండ్కి పొడవు ఎంత ఉందనేది చూసేసుకోవచ్చు. ఎందుకంటే మనకు బ్లౌజ్కి చూసుకున్నామంటే ఆల్తీ బ్లౌజ్కి చూసుకున్నామంటే చూసేసుకుని వేసుకున్నామంటే మనకు యూజ్ఫుల్గా అనేది ఉంటుంది మనకు. చూసారు కదండి, మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటాను, యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.